నమస్తే గాంధీ భవన్లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శత్రు బిజ్జి గారు నాతో పాటు ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్తే. సో మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తూ ఉన్నది, సంతోషంగా ఉన్నారా? ప్రజలకు మేలు చేస్తున్నామన్న క్లారిటీలో ఉన్నారా? 100% యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యంతో సంతోషంగా ఉన్నారు. వాళ్లకు నెలకు ఒక 4-5 వేల రూపాయలు అంటే కొంతమంది చెప్తా ఉన్నారు వాళ్ళే సంతోషంగా. అన్న మాకు బస్ ఛార్జీలు అటు ఇటు పోతే నెలకు 4-5 వేలు ఖర్చు అవుతుండే, ఆ బచాయించిన పైసలతోటి మా పిల్లల ఫీజులు కడతా ఉన్నాము, ట్యూషన్ ఫీజులు కడతా ఉన్నాం, స్కూల్ ఫీజులు కడతా ఉన్నాము అని సంతోషంగా చెప్తా ఉన్నారు. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఇంకా రైతు బంధు రావట్లేదు, ఎవరికి రైతు బంధు ఇస్తా ఉన్నారు, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా 100 రోజులలో తిరుగుబాటు చేస్తామని కేటీఆర్ అంటా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 10 ఏళ్ళ నుండి వాళ్ళు ఏం పీకిర్రో వాళ్ళే చెప్పాలి. ఓకే, ఇవాళ వచ్చేసి రైతు బంధు అది మా సిస్టమ్ తోటి వేస్తాం భయ్, నీ లెక్క బలిసిన వాళ్ళకి వేయము. 270 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎందుకు వేయాలి భయ్? ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది, న్యాయంగా చేస్తారని చెప్పి వేస్తారు. ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇస్తాము. 70 ఎకరాలు మీ లెక్క మల్లారెడ్డి అటువంటి వాళ్ళకు కూడా మీరు వేసిరు, సిగ్గు తెచ్చుకోవాలి. అదంతా వదిలేసి మళ్ళీ అదే లేరు ఇది లేరు అని మాట్లాడుతున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు పతలేరు మేము గెలిచినప్పటి నుంచి. మేము వచ్చి నెల రోజులే అయ్యింది. 420 అదే మరి మీరు 840 గంటలు మీరు 420 ఎవరు అబ్బాయి? మేము బాజాప్తుగా ప్రజల కోసము 6 గ్యారంటీలు ఇస్తున్నాము, ఆల్రెడీ ఇస్తూ ఉన్నాము. మీరేం పీకిరు అసలు? అన్నీ ఏ చూసినా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరు. తలదించుకోవాలి, ప్రజలకు మీరు జవాబు చెప్పాలి. ఆల్రెడీ ప్రజలకు మీరు ఎంతెంత అప్పు చేసిర్రో ఏం చేసిర్రో మొత్తం పబ్లిక్కి ఇప్పుడు రోజు మా పెద్దలు మినిస్టర్లు అందరు కలిసి పెడతా ఉన్నారు. కానీ మీరేమో 6,71,000 కోట్ల రూపాయలు అప్పు అయిందని మీరు అంటారు. లేదా అంత అప్పు చేయలేదు, మేము సంపద సృష్టించడం 50 లక్షల కోట్ల సంపద సృష్టించడం అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇప్పుడు అసెంబ్లీలోనే వాళ్ళ మాటలు అన్నీ బయటపడిపోయినాయి. ఇప్పుడు ఎవరో రాసిస్తే మాట్లాడింది కాదు కదా, గవర్నమెంట్లో లెక్కలు ఉన్నాయి, దానికి జవాబు చెప్పాలి, దానికి ఎంక్వైరీలు వేస్తున్నారు. రేపు పొద్దున రెడీగా ఉండాలి చుక్కకూడదు దీనికి. ఓకే, తెలంగాణ పేరు మీద బతికినోళ్ళు వాళ్ళు, తెలంగాణ ప్రజలు సొమ్ము దీని బతికినోళ్ళు వాళ్ళు, తెలంగాణ ప్రజలకు నిజంగా వాళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళకే ఇస్తుండే అధికారం. వాళ్ళు చేయలేరు కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అధికారం. మేము ఇప్పుడు వచ్చి 30 రోజులే అవుతుంది. ఆగండి, కొంచెం జర సబర్ తినండి. తర్వాత మేము ప్రజలకు మంచి ఇప్పుడు మేము అనుకున్నటువంటి స్కీమ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు చిప్పకూడే 100 రోజుల తర్వాత మీరు రెడీగా ఉన్నారా? ఆ చిప్పకూడు కూడా మీకు స్పెషల్ స్కీమ్ అది. 100 రోజులలో మేము పోరాటం చేస్తాం, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే అంటారు. మీరు రెడీగా ఉన్నారా వాళ్ళకు ధీటుగా మీరు పోరాడడానికి ఎదుర్కోనికి? మేము 6 గ్యారెంటీలు ఇస్తాము, వాళ్ళకు పోరాటం చేయడానికి ఛాన్స్ ఉండదు. ఏవో గాడ కాయిదాలు పడ్డాయి, ఇది గిట్లా అని ఆడోళ్ళు ఇప్పుడు ఏదో డొంక పట్టుకొని మాట్లాడినట్టు మాట్లాడొద్దు. మీరు ప్రజలలో ఉండండి, ప్రజలకు మీకు అడ్రస్ లేకుండా చేసిరు వాళ్ళు. నిజంగా మేము ప్రజా పరిపాలన ప్రజారంజకంగా మేము ఇస్తూ ఉన్నాము, ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. మీరు కేవలం ఓర్వలేని గుణంతో ఇవన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకసారి దీని గురించి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సో అవినీతి పైన మీరు గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడుతుందని చెప్పారు. సో అలాంటి అవినీతి పైన చర్యలు ఉండే అవకాశం ఉంటుందా? ఆ దిశగా మీ కాంగ్రెస్ పార్టీ అడుగులు ఉంటాయా? 100% దానిపైన గవర్నమెంట్ మీరు చూస్తూ ఉన్నారు. పెద్దలు మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు కానీ, కన్సల్ట్ మినిస్టర్లు అందరు కానీ, జడ్జిలతో కానీ వాళ్ళతో రిటైర్డ్ జడ్జిలతో ఎంక్వైరీలు వేస్తూ ఉన్నారు. అది 100% రెడీగా ఉండాలి. ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళకి 100% శిక్ష పడడం గ్యారంటీ, వాళ్ళకి చిప్పకూడ తినిపించడం గ్యారంటీ. సో ఎంపీ రాబోయే ఇంకొక 2-3 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ఎన్ని సీట్ల మీద ఫోకస్ చేయబోతున్నారు? 12 నుంచి 13 సీట్లు 100% మా
కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఈ లోక్సభ స్థానాలు మా సెంట్రల్ రాహుల్ గాంధీ గారికి వెనుదనుగా ఉంటాయి తెలంగాణ నుంచి. అలాగే ఈసారి సెంట్రల్లో 200% మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. సో మీలాంటి వాళ్ళు చాలామంది అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ ఆశించారు. సో టికెట్ రాకుండా కానీ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. సో ఈసారి న్యాయం జరిగే అవకాశం ఉందా? నామినేటెడ్ పదవులో, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లా, లేకపోతే ఎంపీ సీట్లలో మీలాంటి వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? అది హైకమాండ్ చూసుకుంటుంది. మేమేంటంటే కాంగ్రెస్ ఐడియాలజీ పైన నడుస్తాం. కాంగ్రెస్ ఐడియాలజీ అంటే మాకు ప్రాణం. దానికోసము మేము ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉన్నాం, కొన్ని ఏళ్ళ నుంచి ఇంకా చేస్తాము. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మమ్మల్ని ఎక్కడ అకామిడేట్ చేసినా మేము సంతోషంగా స్వీకరిస్తాం. ఇప్పుడు మా ముంగటున్న కర్తవ్యం ఏమిటంటే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలి. రాబోయే ఎలక్షన్లో ఎక్కువ లోక్సభ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలనే ఆశతో నాలాంటి వాళ్ళే కాదు, ఎంతో మా తెలంగాణ లీడర్స్ అందరూ, యావత్ భారతదేశంలోని లీడర్స్ అందరూ కంకణ బద్దులై పోరాటం చేస్తూ ఉన్నారు. హైయెస్ట్ లోక్సభ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. సో కేసీఆర్ ఫిబ్రవరిలో బయటికి రాబోతూ ఉండంట, మీటింగ్లలో మాట్లాడబోతూ ఉండంట. సో కేటీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీలో ఉంటేనే మా ప్రతాపం చూపించాము. సో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఇక సుక్కలే అని కేటీఆర్ అంటా ఉంది కదా. చుక్కలు ఆయన ఎక్కడున్నా వాళ్ళే కాపాడుకోవాలి. వాళ్ళు పబ్లిక్కి చేసింది ఏం లేదు. అప్పుడు పరిపాలించినప్పుడు ఎవరు పెద్దలు ఉన్నారో వాళ్ళ నలుగురికే భయం అవుతుంది, వేరే ఎవరికి భయం అయితే లేదు. వాళ్ళు కాపాడుకోనికే ఆయన వచ్చి మాట్లాడుకోవాలి తప్పితే తెలంగాణ ప్రజల గురించి ఆయన మాట్లాడింది లేదు, ఆయన చేసింది లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల నుంచి వాళ్ళు బయటపడడానికి దేవుళ్ళకి మొక్కుతా ఉన్నారు. వాళ్ళు వచ్చి మాట్లాడేది ఏముంది? మేము 6 గ్యారెంటీలు ఇస్తే ప్రజలంతా సంతోషంగా ఉంటారు. ఇంకా వాళ్ళు దేని గురించి పోరాడతారు? వాళ్ళు చేసిన తప్పుల గురించి కోట్ల పొండి తిరగాల్సి తప్పితే వాళ్ళు కొట్లాడవలసిన వాళ్ళకి ఎటువంటి వాళ్ళు 10 ఏళ్ళు పీకింది ఏంది? 10 ఏళ్ళు వాళ్ళకు గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు పీకింది ఏంది, పొడిచింది ఏంది? ఇప్పుడు వచ్చి పొడిచేది ఏంది? ఆయనని ఓటమి పాలయ్యారు, వాళ్ళని ప్రజలు రిజెక్ట్ చేసిరు. వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండి ఏదన్నా ప్రజలకు తప్పైందని చెప్పేసి మాతోటి ఉంటే ఏదైనా ఇంకేదన్నా ప్రజలు వాళ్ళని కనికరిస్తారేమో, కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. జైలు చుప్పకూడే అంతే. మీరు ఏమైనా పదవి అడుగుతారా? కార్పొరేషన్ చైర్మన్ అట్లా ఏమన్నా? లేదు, అది హైకమాండ్ ఏం నిర్ణయిస్తుందో చూసుకుందాము. మా తక్షణ కర్తవ్యం ఏంటంటే లోక్సభ ఎలక్షన్లో హయ్యెస్ట్ ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలనేది మా ఆశ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శత్రు బిజ్జి గారితో ఫేస్ టు ఫేస్ చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.